गायत्री टूर्स एंड ट्रैवल्स चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। శాంతి అని ఆశపడ్డారు, కానీ అది కనీసం విశ్రాంతి కూడా లేని యుద్ధం అని తేలిపోయింది. సీజ్ ఫైర్ అన్న గంటల్లోనే బాంబులు, మిసైళ్లు, వందలాది మరణాలతో లెబనాన్ శ్మశానమైపోయింది. అడిగితే ఇరాన్తో సీజ్ ఫైర్, లెబనాన్పై మాత్రం ఆన్ ఫైర్ అంటూ వింత లాజిక్లే చెప్తున్నారు. ఒకరు తగ్గమంటే మరొకరు ఊరుకో అంటూ వార్నింగ్లు. దీంతో పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. పశ్చిమాసియాలో శాంతి పరిమళిస్తుందని ప్రపంచమంతా ఆశగా ఎదురు చూసిన వేళ గంటల వ్యవధిలోనే మళ్లీ యుద్ధమేఘాలు గమ్ముకున్నాయి. ఇరాన్తో 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి చేయకముందే లెబనాన్పై బాంబుల వర్షం కురిసింది. యుద్ధ ట్యాంకులు గర్జించాయి, క్షిపణులు నిప్పులు జిమ్మాయి. లెబనాన్ వ్యాప్తంగా జరిగిన ఈ భీకర దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మందికి గాయాలయ్యాయి. సీజ్ ఫైర్ ప్రకటించిన కాసేపటికే లెబనాన్పై భారీ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దళాలు కనికరం లేకుండా విరుచుకుపడ్డాయి. ఏకంగా 254 మంది మరణించగా వేల సంఖ్యలో జనం గాయపడ్డారు. బీరూట్తో పాటు పలు కీలక నగరాల్లో ఎటు చూసినా శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఎందుకిలా అంటే ఇజ్రాయెల్, అమెరికా చెబుతున్న సమాధానం ఒక్కటే, మాకు ఇరాన్తోనే సీజ్ ఫైర్ ఒప్పందం, లెబనాన్తో కాదు అని. శాంతి ఒప్పందం ముసుగులో జరుగుతున్న ఈ మారణ హోమం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలే సృష్టిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దాడులతో రగిలిపోతున్న ఇరాన్ అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తుంగలో తొక్కిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని మళ్లీ సీజ్ చేసింది. అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ వంటి ఈ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ప్రపంచ దేశాల గొంతు నొక్కేందుకు సిద్ధమైంది. లెబనాన్పై దాడులు ఆపకపోతే శాంతి చర్చల ప్రసక్తే లేదు అంటూ కూడా టెహ్రాన్ చెప్తుంది. దీనివల్ల పశ్చిమాసియాలో మరోసారి ఉత్కంఠ రేకెత్తుతోందని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. అమెరికా కూడా లెబనాన్పై దాడులను సమర్థించుకుంటోంది. కాల్పుల విరమణ కేవలం ఇరాన్, అమెరికా మధ్య మాత్రమేనని, లెబనాన్తో తమకు ఎలాంటి ఒప్పందం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ కుండబద్దలుగొట్టాడు. లెబనాన్ విషయంలో ఇరాన్ అతిగా స్పందిస్తోందని, పొరుగు దేశం కోసం ఒక భారీ అంతర్జాతీయ ఒప్పందాన్ని పాడు చేసుకోవడం ఇరాన్ చేసే చారిత్రక తప్పిదమవుతుందని కూడా హెచ్చరించారు. అంటే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు అమెరికా పరోక్ష మద్దతు ఇస్తోందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతూ ఉన్నాయి ఈ సిచ్యువేషన్స్ని చూస్తూ ఉంటే. ఇంత జరుగుతుంటే ట్రంప్ ఊరుకుంటాడా? అసలు ఊరుకోడు కదా. అందుకే మరోసారి తన స్టైల్లో ఇరాన్కి మరో వార్నింగ్ ఇచ్చేశాడు. ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్కు డెడ్లీ వార్నింగే ఇచ్చాడు. ఈసారి గనక ఒప్పందం అమలు కాకపోతే గతంలో ఎన్నడూ చూడని విధంగా భీకర దాడులుంటాయని హెచ్చరిస్తున్నాడు. అమెరికా నౌకలు, బాంబర్లు, సైన్యం అన్నీ సిద్ధంగా ఉన్నాయని, శత్రువును పూర్తిగా నిర్మూలించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అణ్వాయుధాలు లేని ఇరాన్, సురక్షితమైన హార్ముజ్ జలసంధి, ఇదే తన లక్ష్యమని ట్రంప్ తెగేసి చెప్పేశాడు. మొత్తానికి పశ్చిమాసియా ఒక అగ్నిపర్వతంలా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అటు ఇజ్రాయెల్ బాంబుల వర్షం, ఇటు ఇరాన్ దిగ్బంధం, మరోవైపు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు. శాంతి చర్చల కోసం కేటాయించిన ఈ 2 వారాల సమయం యుద్ధానికి ముందు ఉండే ప్రశాంతత మాత్రమేనా, లేక నిజంగానే శాంతి కుదురుతుందా అనేది కూడా తెలియాలి. బట్ ఏదేమైనా తాజా పరిణామాలతో మళ్ళీ ఏదో భారీ ఘర్షణ జరగబోతోందని మాత్రం ఇక్కడ క్లియర్గా స్పష్టమవుతూ ఉంది. మరి ఇరాన్ తలగుతుందా, లేక యుద్ధ క్షేత్రంలోనే తేల్చుకుంటుందా? వేచి చూడాలి.